హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు వంట వర్క్లో మనం బూందీ లడ్డు చేయడం చూపిస్తానండి. అది నా స్టైల్లో. దానికి కావాల్సినవి ఏంటో ఎలా చేయాలో ఒకసారి చూడండి. మనం పంచదార పాకానికి 2 గ్లాసులు చక్కెర తీసుకున్నానండి. 3/4 నీళ్లు పోసానండి. 2 పిండికి 2 చక్కెర, 3/4 దాకా నీళ్లు పోసాను. ముందు మనం పాకం పక్కన పెట్టేసుకున్నాక పిండి కలుపుకోవాలండి. ఇది చూడండి, పాకం ఎలా రావాలో ఒక్కసారి గంటతోని పైకన్నప్పుడు ఎలా రావాలో చూడండి. కలుపుతూనే ఉండండి. మనకి తీగ సాగాలండి. గంటె అలా పైకి లేసినప్పుడు ఆ తీగ సాగాలి. ఇప్పుడు మనం అది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు పిండి కలుపుకుందామండి. పిండిలో ఒకేసారి నీళ్లు పోయకుండా చిన్నగా పోస్తూ విస్కర్తో చక్కగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. విస్కర్తో కాబట్టి ఉండలు కట్టదు. కాకపోతే ఒక్కసారి నీళ్లు పోస్తే ఏమవుతుందంటే లంప్స్ ఉండిపోతాయండి. ఇది ఆఖరికి ఎంత జారుగా రావాలో చూపిస్తాను. మీరు మాత్రం కొన్ని నీళ్లు పోసుకుంటూనే కలుపుకోండి పిండి. చూడండి, ఒక్క ఉండగట్టకుండా ఒక్క చోట కూడా చక్కగా పిండి సాఫ్ట్గా ఎట్లా ఉందో. ఇప్పుడు ఇలాగే చూసుకుంటూ నీళ్లు పోసుకోండి. చూడండి, ఈ జారుగా కావాలి. ఇప్పుడు ఇది మనం చేయడం కొంచెం లేట్ అయితే మళ్ళీ ఒకసారి బూందీ వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. పిండి కొద్దిగా చిక్కబడినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. కొంచెం చిక్కబడినట్టు అనిపించిందండి, కొంచెం నీళ్లు పోసాను. ఎందుకంటే వేసే ముందు చూసుకోవాలండి. మనం మిగతా అంతా చేసుకొని బూందీ వేసే ముందు చిక్కబడిందా లేదా ఒకసారి చూసుకోవాలండి. మనకి బూందీ వేసే గరిటె ఉంటుంది కదండి, దాంట్లో అలా వేసేయడమేనండి. మనం కప్పుతోని పామొద్దు. అలా అంటే ఒక్కసారి అంతా పడిపోయి ఉండగట్టేస్తుంది. మనం కప్పుతోని ఏం అనవసరం లేదండి. మనం పిండి చక్కగా కలిపమంటానికి ఇదేనండి. చక్కగా విడివిడిగా బూందీ వస్తే మనం పిండి కరెక్ట్గా కలిపినట్టు. బూందీ మాత్రం కరకరలాడొద్దండి, కొంచెం మెత్తగా తీసుకోవాలి. కరకరలాడితేనేమో కారా బూందీ అయిపోతుంది. మనం లడ్డూకు మాత్రం కొంచెం మెత్తగా తీసుకోవాలండి బూందీని. నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. అట్లా చేత్తో నలుపుకొని చూసుకోవాలండి. వేడిగా ఉంది చూడండి, ఇట్లా చేత్తో అనుకుంటే మెత్తగా అయిపోవాలి. అంతేనండి, ఎక్కువసేపు పట్టదు బూందీ వేయడానికి. అలా వేసుకుంటే దానంతట అదే పడాలి. అప్పుడు కరెక్ట్గా మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. స్టవ్ పెద్దగా ఉందంటే చాలా త్వరగా అయిపోతుందండి. హై మంట మీద పెట్టి మాత్రమే చేసుకోవాలి. మనం మంట తగ్గిస్తే బూందీ నూనె పీల్చేస్తుంది. ఎప్పుడు కూడా హై మంట మీద పెట్టే చేసుకోవాలి. ఈ రకంగా మొత్తం బూందీ అంతా చేసేసుకోండి. రెడీగా చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పొడి వేసుకుందామండి. ఇది చక్కెర ఇలాచీ కలిపి పౌడర్ కొట్టేసుకున్నది. రెడీగా పెట్టేసుకున్నారంటే మీరు ఏ స్వీట్కైనా ఈజీగా వాడుకోవచ్చండి. దీంట్లో పచ్చకర్పూరం అండి. ఇది ఖచ్చితంగా స్వీట్స్కి వెయ్యాలి. కొంచెం తీసుకొని అట్లా చేత్తో నలిపేస్తే పొడి అయిపోతుంది. చాలా బాగుంటుంది దీని వాసన. ఇది మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి, మరీ ఎక్కువైనా బాగుండదు. ఇట్లా నలిపైన వేసుకోవచ్చు, పాకంలో అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవాళ పాకం మొదలు వడబోయలేదు, అందుకనే నేను దీంట్లో వేసాను. ఇప్పుడు వడబోస్తున్నాను చూడండి పాకం.
మళ్ళీ ఒకసారి కొంచెం వేడి చేసుకున్నాను పాకాన్ని, ఎందుకంటే ఇందాక కట్టేసాం కదా. వేడి చేసుకొని మళ్ళీ పోసుకుంటాం, ఎందుకంటే వేడి పాకం పోస్తేనే ఈ బూందీ చక్కగా పాకాన్ని పీల్చుకుంటుంది. అట్లా వాటరీ ఉందండి, పాకంగా ఏం కాదు, అది పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసుకుందామండి. నెయ్యి తీసుకొని కొంచెం దోరగా వేయించేసి వేసుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, ఎక్కువ వేసినా మనకి మళ్ళీ లడ్డు చుట్టేటప్పుడు అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తగినంత కొద్దిగా తీసుకోండి, సరిపోతుంది. 2 ఒకేసారి వేయొద్దండి. జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్ వేసుకోండి. ఇప్పుడు అది తీసుకొని మనం ఈ బూందీలో పోసేసుకోవడమేనండి. మరీ ఇంత వివరంగా చెప్పాలనుకోకండి, కొత్త వాళ్ళు కూడా చేసుకోవాలి కదండి, అందుకని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, తెలవని వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుందని చెప్తున్నానండి, అంతే. ఇది చక్కగా కలిపేసుకొని మనం దగ్గరకు అనేసి, వేడిగా ఉంది కదా, మూత పెట్టేద్దామండి. ఆ పాకం అంతా కూడా పీలుస్తుంది. మధ్య మధ్యలో తీసి 2-3 సార్లు కలుపుకోవాలి. నేను అట్లా 2-3 సార్లు కలిపేసుకున్నానండి, చక్కగా పిసికేసుకున్నాను చేతితోటి. ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవడమేనండి. ఎటువంటి తడి చేసుకోవద్దండి చేతికి, ఎందుకంటే లడ్డూలు పాడైపోతాయి. చెయ్యి తడి చేసుకున్నామంటే లడ్డు పాడైపోతుంది. అట్లా చక్కగా పిసుక్కొని చేసుకోండి. ఒకవేళ మీకు బాగా బూందీ బరకబరగ్గుంటే ఒక వాయ తీసి మిక్సీలో వేసేసి దాంట్లో కలిపేసుకోండి. కలిపేసుకుంటే చక్కగా మంచిగా ఉండగడుతుంది. నేనైతే వేయలేదు, మీరు అలా కావాలంటే వేసుకొని చేసుకోండి, చక్కగా రౌండ్గా వస్తాయి. చూసారు కదా బూందీ లడ్డు రెసిపీ ఎట్లా ఉందో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇంకో వంటతోని మళ్ళీ నేను మీ ముందుంటానండి. బాయ్.